హలో ఫ్రెండ్. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధి, అది అర్థం చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి సపోర్ట్ చేయండి. అంతేగాని నా వల్ల అయిపోయింది, ఎవరి గొప్పతనం వాళ్ళ దగ్గరే ఉండదు. ఇన్ టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. మీరు కంప్లీట్ చేసండి, మీరు గొప్పలు అవుతారు. ఇప్పుడు అయిపోయిన దానికోసం అయిపోయిన పెళ్ళికి తలంబరాలు ఎందుకు? ఇప్పుడు తలంబరాలు పోస్తే ఎవడో హర్షిస్తాడు. ప్రజలకు అన్నీ తెలిసాయి. ఆవిడ అమాయకుడు కాదు. ఇప్పుడు పూర్వం రోజుల్లో అందరూ అమాయకులు అనుకునేవారు, కానీ ఇప్పుడు ఎవరు అమాయకులు కాదు. ప్రజలందరికీ తెలుసు. మారుమూల ప్రాంతంలో కూడా యూట్యూబ్తో నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసు. కనుక ఎవరికి ఎవరు విమర్శించకండి. నువ్వేదైనా సభ్య సమాజానికి చెప్పాల్సి ఉంటే చెప్పు, నీ మంచితనం తెలియజేసుకో. అలాగే ప్రజల కోసం ఏదైనా మంచి చేయగలిగితే సాయం చెయ్యు. లేదు మీ గ్రామాన్ని బాగు చేసుకో, లేదు మీ గ్రామంలో రోడ్లు లేకపోతే పోరాడి చేయించు, లేకపోతే మీ ఊర్లో వాటర్ ఫెసిలిటీ లేకపోతే చేయించు. ఇలాంటి లేదు కుటీర పరిశ్రమలకి కొంతమంది ప్రోత్సహించు, స్కిల్ డెవలప్మెంట్ చెయ్యు. లేదు కొంతమందికి చదువు రాకపోతే చదువు నేర్పించు, నీకున్న నాలెడ్జ్ తెలియజేయు. కొంతమంది యూట్యూబ్లో రకరకాలుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సమాజంకి మనం ఉపయోగపడడానికి కోసం సోషల్ మీడియాలు మనం అంటే ప్రతి ఒక్క దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని తెలియపరచడం కోసం సోషల్ మీడియాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒక వేదిక లాంటిది ఇది. అంతేగాని విమర్శించకపోవడం, నేనే గొప్పవాడిని అనుకోవడం, ఇవన్నీ చాలా ఫులిష్ జాబ్. ప్రతి ఒక్కరూ చేయాల్సిందేంటి, మీకు తెలిసింది చెప్పుకోవడం, మీకు తెలిసింది షేర్ చేసుకోవడం. అలాగే మీరు ఎవరికైనా సాయం చేయగలిగితే చేయటం, చేసింది చూపించుకోండి, తప్పలేదు. అది తప్పు అనిపించుకోదు కూడా. ప్రకృతి వైపరీత్యాల్లో చాలా ఉంటాయి. మనం చేసేదానికే మనకి ఇస్తాడు. కర్మ ఫలం ఎలా ఉంటుంది, మనం ఏది ఇస్తే అదే వస్తుంది. అంతేగాని ఓవర్ యాక్షన్స్ చేసి అందరినీ విమర్శించే, అసలు కొంతమందికి విమర్శించడానికే ఇదే ఉండదు, అర్హతే ఉండదు. అర్హత లేని వాళ్ళు విమర్శిస్తారు. ఇది కరెక్టా? మీకు మీరు ప్రశ్నించుకోండి, అది అప్పుడు మీరు గ్రేట్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.